వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెల్ని ఏ ఇంటికైతే కోడలుగా పంపించారో అదే ఇంటికి నేను చెల్లెలుగా కోడలుగా పంపబడ్డానని చెప్పి ఆఖరాకి నల్లపురెడ్డి కుటుంబ పేరునే వాడుకోవాల్సిన పరిస్థితి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి వచ్చిందని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెలు మా మేనత్త స్వర్గీయ హైమావతమ్మ గారు, రాజగోపాల్ రెడ్డి గారి భార్య గారు ఒక దేవత. అసలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి నామాన్ని కానీ పేరును కానీ హైమావతమ్మ గారి పేరును కానీ ఉచ్చరించే అర్హత కూడా ప్రశాంతి రెడ్డి గారికి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. నేను ఒకే విషయం చెప్తాను, ఇంతకంటే ప్రశాంతత గురించి నేను ఎక్కువ మాట్లాడను. మాట్లాడితే శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట అనొచ్చు, మీ సోదరి కదా అని. నాయన సోదరే కాదనం, ఆ సోదరిని మీకు దత్తత ఇస్తాం, మీరు తీసుకోండి, మీకు ఏకండి అని చెప్పి నేను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అసలు వాస్తవం చెప్పాలంటే రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో నల్లపురెడ్డి కానీ ఆనం కానీ ఉండి తరతరాలుగా వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు. వాస్తవంగా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు నేను మా అన్నకి వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి 16వ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది. రాజేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం నా వెనకబడుతున్నారు, నేనైతే కోవూరు నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తామమ్మా అని చెప్పి అడుగుతున్నారు, మీరు ఏమంటారమ్మా అని అన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు, అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసే లోపల అన్నని కన్విన్స్ చేయలేకుండా అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు, అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా, నేను ఉండను అన్నారు. సరే గమ్ముగా అయిపోదాము అని చెప్పా. నేను అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను, నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా, నేను గెలిస్తా, ఓడిపోతా, తర్వాత క్వైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేట్ అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాక అన్నా, మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. కోవూరు అయితే ఈయన ఆదాలు వాళ్ళ అల్లుడికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి, ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు, సో కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. అందరూ వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకత ఉంది కదా, పోతున్నాడు. ఆ ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా ఒక్కటి కూడా. తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి, పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకులాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో గురించి మీకు అర్థమవుతుంది. మొదటగా దినేష్ గురించి మాట్లాడింది, పొలంరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి గురించి. దినేష్, ఆ పదాలు మీరు విన్నారంటే, మీరు స్పోక్స్మెన్గా వెనక నిలబడి ఉన్నటువంటి మీరు ఆమెని ఎలా గెలిపిస్తారో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి నేను మీకు తెలియజేసుకున్నాను. ఆమ్నం రామనారాయణ రెడ్డి గారు, బుచ్చి మండలంలో మీరు మా సోదరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి రాజకీయ అనుభవం ఉంది కదా, మీరు ఎట్లా మాట్లాడతారండి ఆమె గురించి అని మీరు ప్రసంగించారే. ఈరోజు మీ గురించి ఎంత చీప్గా మాట్లాడారో
మీరు 10,000 ఓట్లతో ఓడిపోతారని చెప్పి మీరు ఎంత బహిర్గతంగా నాతో చెప్పిందో తెలుసుకుని ఈ రోజు మాట్లాడండి. రామనారాయణ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, మామా మీ గురించి ఏం మాట్లాడిందో తెలుసు మామా. మీరు సర్వేపల్లిలో ఓడిపోతారని, నన్ను సర్వేపల్లిలో పోటీ చేయమన్నారని, నేనైతే గెలుస్తానని చెప్పి నన్ను పోటీ చేయమన్నారు. విధి లేని పరిస్థితుల్లో ఎవరూ లేనప్పుడు ఆయనకే ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి మీ గురించి చులకనగా మాట్లాడింది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. సోమిరెడ్డి కుటుంబ సభ్యుల అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతి రెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత చులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటాను. అయిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు, అవి వింటే నాకు అసలు తల తిరిగిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారంట, తెలుగుదేశం పార్టీ ఇంత అవమానం జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వెళదాం, గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోదామని చెప్పి మీ అన్న ప్రభాకర్ అన్న అన్నాడని చెప్పి నాకు తెలియజేసిందంటే దీన్ని బట్టి రాజకీయ ఉద్దేశం చూడండి. కోవూరుకు వచ్చి చెప్తా ఉందమ్మ ప్రశాంతమ్మ ఏమని, నేను కోవూరు వదిలిపెట్టిపోనని. ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ప్రశాంతక్కే ఆమె స్వయంగా ఆమె నోటి ద్వారా నాకు వినిపించింది. అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడింది దారుణంగా. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఆదాల ప్రభాకర్ అన్న అల్లుడు ప్యాకేజీకి వెళ్ళిపోయినాడని చెప్పి మాట్లాడింది. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి వాడాని సంబోధిస్తూ నాతో మాట్లాడింది. ఇంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఇంతింత అనుభవం కలిగిన రాజకీయ నాయకులతోనే మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు రాజకీయాల్లో మీరు ముందడుగు వేస్తే రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను.